జగన్మోహన్ రెడ్డి గారు తన ఎలక్షన్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ ప్రకటించేశారు. ఎలక్షన్లకు ఇంకా 3 సంవత్సరాల ముందుగానే. మావిగానే మా ఎజెండా, అది మా మేనిఫెస్టోలో, దాంతోనే ఎలక్షన్లకు వెళ్తామని. ఏంటంటారు, తొందరపడ్డారనుకోవచ్చు అంటారా, లేదంటే గనక తికమక చేయడానికే ఈ విధానం అనుకోవచ్చు అంటారా? జనాన్ని తికమక చేయడానికే విధానం ఇది. మనసులో ఒకటి పెట్టుకొని ఒకసారి 3 రాజధానులు, ఒకసారి మావిగను, ఒకసారి ఇంకో గన్నని మనంగా ప్రజలు కాదు, వాళ్ళ పార్టీలో సీనియర్లే దాని గురించి అసహించుకుంటున్నారు. అసలు ఏందా ఈ విధానం వల్ల అసలు మేము పార్టీలో ఉండాలా వద్దా అని సీనియర్ నాయకులు మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత స్వరం పెంచుతున్నారు. అంటే ఎందుకంటారు, ఇప్పుడు 3 సంవత్సరాల ముందరే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేస్తున్నాను, నేను దాని మీద ఎలక్షన్లకు వెళ్తాను, మావిగానే ఇష్టమైన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారంటే డిసైడ్ చేసి ఆయన మాట్లాడటం ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జనం సుఖ సంతోషాలతో ఏవైతే మన టీడీపీ పార్టీలో పెట్టిన పథకాలన్నీ ఒక్కోటి అన్నీ పెడతా వచ్చారు. రేపు ఆగస్టు 12వ తారీఖున ఉన్న పింఛన్లు, కొత్త పింఛన్లు కూడా పెట్టాడు. ఇంకా అన్ని పథకాలు చేస్తున్నారు, కానీ జనం అందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళని తికమక చేయాలంటే ఇక్కడ కొట్టుకోటాలు కానీ ఏదైనా చేయాలంటే ఏం జరగట్లేదు. అందరూ రివర్స్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మాట చెప్పి జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలన్న విధానంతో అతను ఆలోచిస్తా మావిగను, బొంగుగను, ఇంకో గనాన్ని తికమక పెట్టి జనాన్ని మభ్య పెడుతున్నారు. దానికి ప్రజలందరూ రివర్స్ అవుతున్నారు. ఒకవైపున ఆయన మావిగానే మా రాజధాని అంటున్నారు, మరోవైపు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి కొడాలి నాని, అంబటరాంబాబు, పేరు నాని, ఎల్లప్పిరెడ్డి, అలాగే దేవినేని అవినాష్ తో ఒక కమిటీని ఫామ్ చేయటం ఎలా చూడాలంటారు? అసలు ఈ 2 నాలుకల ధోరణిని ఎలా చూడాలంటారు? అసలు కరెక్ట్ విధానమే కాదు, చెప్తున్నాం కదండి. అది ఏదో ఒకటి జనాన్ని డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేసి జనాన్ని గొడవలు పెట్టాలి. ఏదైనా అతను ఏం ప్లాన్ వేసినా జరగట్లేదు. చివరికి వాళ్ళకే వ్యతిరేకత పెరుగుతుంది. అంటే అదేమన్నా పాకిస్తానా లేదంటే బంగ్లాదేశా? మా వాళ్ళు వెళ్తే అక్కడ దాడి జరగడానికి కారణం ఏంటి? మేము వెళ్ళకూడదా అంటున్నాడు కదా, అమరావతికి మేము వెళ్తే తప్పేంటి అనే మాట మాట్లాడుతున్నారు కదా మరి వైసీపీ నాయకులు. దానికి ఏం చెప్తారు? అసలు ముందు మీరు ఒక సరైన నిర్ణయంతో, మంచి నిర్ణయంతో వెళ్తే రైతులు మొత్తం మీకు పూల పాన్పేసి స్వాగతం పలుకుతారు. మీరు చెప్తున్న మాట ఒకటి, చేస్తున్న తప్పుడు పనులు ఒకటి, మీరు మీ తప్పుడు విధానాన్ని బట్టి ఆడ రైతులు మీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. అంటే అసలు దాడులు చేయటం ఏంటి? రైతులైతే దాడులు చేస్తారా? అక్కడ ఉన్నది టీడీపీ గూండాలు మాత్రమే అక్కడ ఉన్నది అనేది వైసీపీ నాయకుల వాదన. వైసీపీ నాయకులే గుండాలు, వాళ్ళ మించిన గుండాలు లేదు. అదొక గొడ్డల పార్టీ. వాళ్ళు ఏదో ఒకటి గొడవ చేయాలని అక్కడ వెళ్ళారు. రైతులు సామరస్యంగా చెప్తే రైతుల మీద వ్యతిరేకత, ఇళ్లలో వెళ్ళిన గుండాలు ఉన్నారు, వాళ్ళ మీద రాళ్ళేశారు. వేసేటాలకి రైతులు రివర్స్ అవుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు దాడులు చేయటం కాదు, వాళ్ళు కోడిగుడ్లు వేసినంత మాత్రాన గౌరవం పెరిగింది కానీ గౌరవం ఎక్కడ తగ్గింది అంటున్నారు కదా మరి అంబటి రాంబాబు గారు. మరి దానికేం చెప్తారు? అసలు వాళ్ళు చేసే పనులకు జనం మొత్తం చీకొట్టినా ఇంకా మేము మళ్ళా వస్తాము, మావిగన్ మాది, ఇంకో గనం మాది, రేపు 2029 మాది. నిన్న ఎవరో ఒక కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడి తన సారక బాధలు చెప్పి, నువ్వు ఏమైనా వ్యక్తిగతంగా నాకు సాయం చేయమంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయం చేస్తానంటున్నాడు. అతనేంది, అతని బాధ చెప్పుకొని ఒక ఎక్స్సీఎం నాకు ఫోన్ చేశాడు, వ్యక్తిగతంగా సాయం చేస్తాడని అతను పాపం ప్రాధాయపడితే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాయం చేస్తానంటున్నాడు. అసలు ఇటువంటి ఇలా మాట్లాడే వాళ్ళకి జనం ఎలా? అంటే ఎందుకంటే అంటారు ఈ విధానం ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి గమనిస్తున్నాం, ఎవరినైనా కలిసినా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సహాయం చేస్తామంటాం. ఎందుకంటారు? ఇప్పుడు కూటమి నాయకులు తీసుకుందాం, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, తనకు ఉన్నంత వరకు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తన సినిమాల ద్వారా సంపాదించింది గత 5 సంవత్సరాల్లో చాలా పంచారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకని క్వైట్ రివర్స్ లో ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా వ్యక్తిగత బాధతో వస్తే వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, ముందు గవర్నమెంట్ ఇచ్చేది సపరేటు, వాళ్ళ బాధని బట్టి వాళ్ళు ముందు వాళ్ళ చేతనైన సాయం చేస్తున్నారు. ఇతను ఇలా జేబులో నుంచి రూపాయి దులిపే ఇది లేదు. ఏదైనా నాకు అధికారం వచ్చింది, అధికారం వస్తేనే చేస్తాను, నా ఈ రూపాయి ఇవ్వను, నేను జనం డబ్బులు తీసుకోవడమే తప్ప జనానికి ఏమని అతని మనసు. అదే మనసుని ఏం చేస్తున్నాడంటే జనానికి వాళ్ళ మీద వాళ్ళు అడిగినప్పుడు అలా గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వస్తేనే ఇస్తానంటున్నాడు. అదే అతని వ్యక్తిగతానికి, అతని మనసుకి జనానికి క్లియర్ అవుతుంది. అది ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక, రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది వైసీపీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. మరి దీన్ని నిజమే అనుకోవచ్చు అంటారా?
అసలు మీరు జనం గురించి కానీ ఒక సమస్య గురించి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు నిర్భయంగా వచ్చి దాన్ని తప్పు అని నిరూపించండి. మీరు లేనిపోని విషయాలు పెట్టి అది తప్పు అంటున్నారు, మీరు జనాన్ని వక్రీకరించడానికి చేస్తున్నారు. అది జనమే మీకు అసలు అసహించుకుంటున్నారు. అటువంటప్పుడు మీరు మీద వచ్చి మీరు చెడు భావంతో వచ్చి ఏదో నోరు వదిలిపెడతాం. అసలు మీరు మాట్లాడే మాటకు విలువ ఉందా? నిన్నగాక మొన్న కొడాలి నాని మాట్లాడుతాను, మళ్ళా నిన్న అరే ఒరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తారు? అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇది కూటమి, మాది గొడ్డల పార్టీగా అయితే కనుక మీది బూడిద పార్టీ, బూడిద అయిపోతుంది మీ పార్టీ ప్రజల చేతుల్లో అని చెప్పి కొడాలి నాని గారు మాట్లాడటం ఎలా చూడాలి? అసలు గొడ్డలి పార్టీ బూడిద అవ్వటం మీరు కదా, ఆల్రెడీ మీరు బూడిద అయిపోయారు, మీకు భస్మం కూడా లేదు. మీరు గొడ్డలి పార్టీ కాబట్టి అందరు జనం మీకు తిరస్కరిస్తున్నారు. మీరు వచ్చి ఏదో అసలు కన్ఫ్యూజ్ చేయాలి. మెయిన్ మీ పాత్ర ఏంది? మేము జనంలో వచ్చాము, జనాన్ని మభ్యపెట్టాలి, పార్టీని అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టాలి అని చెడు మనసుతో మీరు వెళ్తున్నారు. అది క్లియర్గా మీ మనసులో ఉన్నది జనానికి అర్థమై మిమ్మల్ని చీకొడుతున్నారు. అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనే పేరు నచ్చదనుకోవచ్చు అంటారా, లేదంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం నా బాధ్యత అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ఒక స్పెషాలిటీ, ఎందుకంటే కనుక అడగాలంటే నాకే సిగ్గుపోతుంది, మీ రాజధాని ఇదిరా బాబు అని చెప్పి పార్లమెంటు ద్వారా బిల్లు చేయించి రాష్ట్రపతి ఆమోదం ముద్రపడిన తర్వాత కూడా నేను మావిగానే అంటున్నాడు అంటే కనుక ఎలా చూడాలంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేసి నేను మడమ తిప్పను మాట తప్పను అనే వ్యక్తి. ఫస్ట్ రాజధానిలో చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు దానికి మద్దతు మేము ఇస్తున్నానని తెలియపరిచాడు. ఆ రోజు తెలియపరిచిన తర్వాత అలా అదే మాట మీద ఉండాలి. దాని తర్వాత తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానులని అబద్ధం మాట అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అమరావతి అనేది అది ఒక దేవతల ప్రదేశం, దానికి అన్ని విధాలా అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు ముందుకొచ్చి కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చి అలా చేసింది ప్రపంచంలో ఇండియాలోనే కాదు ఎక్కడా లేదు. దానికి ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశాడు. దాన్ని బట్టే జనవర్తిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి కింద పడేశారు. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ మావిగను అని మళ్ళీ ఇప్పుడు కొత్త స్టంట్ స్టార్ట్ చేశాడు. అంటే ఈ మాట మీదైనా ఈ 3 సంవత్సరాల్లో నిలబడతారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక మరుసటి రోజే విజయవాడే రాజధాని అని మాట్లాడిన వ్యక్తి ఈ కరెక్ట్ గా నిలబడతారంటారా ఈ మావిగన్ మీదైనా? అసలు మావిగన్ మీద కానీ అమరావతి మీద కానీ 3 రాజధాని దేని మీద అతని మాటే నిలకడలేదు. జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం ఒక్కటే అతని ధ్యేయం. అదే మాటకి ఏదో ఒక ట్రిప్కి 6 నెలలకు ఒకసారి బయటికి వస్తాడు, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పపోతే ఎలా అని గంటకో మాట. అంతకుముందు మావిగన్ అంటే చిలుకలూరు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా సగం ఇదంతా కలిపి ఒక రాజధాని, అమరావతి రాజధాని అన్నాడు. ఇప్పుడు కాదు మళ్ళీ విజయవాడ రాజధాని అంటున్నాడు. ఇదంతా కన్ఫ్యూజ్ పెట్టి గొడవలు పెడతామే అతని ధ్యేయం. థ్యాంక్ యూ.